అనకాపల్లి ఉత్సవం ఆనందాల అంబరం అద్భుతమైనటువంటి పాటని లిఖించి అంతకంటే మధురంగా పాటని ఆలపించిన వారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవం అంబరం అంటే ఆకాశం, ఆకాశాన్ని అందుకునేంత ఉత్సాహాన్ని మనం చూపిస్తున్న ఈ ఉత్సవంలో అందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్గదర్శకులు మా అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సౌమ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, వారిద్దరూ మంచి కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ఇదంతా అత్యద్భుతంగా జరుగుతుంది. వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సురేంద్ర గారు, పీలా గోవింద్ గారు, బాలాజీ గారు, పివిజి కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా తాతయ్య బాబు గారు, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అనకాపల్లిలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులుగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి? ఒక పక్కన ఉత్సవం జరుపుకోవడం ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి కళారూపాలు కానివ్వండి, మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అంశాల్ని ఈ వేదిక మించి ప్రదర్శించడంతో పాటు ఇంకొక పక్కన ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవటం, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఏ రకంగా అయితే మన బ్రాండ్ ఇమేజ్ని, మన యొక్క హోమ్ డిపార్ట్మెంట్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచగలుగుతున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఒక 5 సంవత్సరాల పాటు చాలా నెగిటివ్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. 2019 నుంచి 24 వరకు మనం అధికారంలోకి ఈ కూటమి వచ్చిన వెంటనే ఒక విజనరీ లీడర్ కనుక చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంపూర్ణంగా సహకరించేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైనుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన అభివృద్ధిని మరో పక్కన సంక్షేమాన్ని, ఈ రెండింటితో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధి జరిగితే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పదనం ప్రపంచం నలుమూలలా తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే పెద్దలందరూ చెప్తున్నారు, ఉదయం వెళ్ళినటువంటి ప్రదేశం కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు కానివ్వండి, అరకు లోయ కానివ్వండి, విశాఖ సముద్ర తీరం కానివ్వండి, ఇలా చూస్తే ఏ రాష్ట్రానికి తీసిపోయినటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే ఈ దేశంలో అది మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ని చెప్పుకోవాలనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. కాకపోతే మనం ఎక్కడ వెనకబడుతున్నామంటే ఈ మన పర్యాటక రంగంలో ఉన్నటువంటి అద్భుతాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మనం చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రమోషన్ చేసుకోగలిగితే దీని ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుసు, మరే ఇతర రంగం కంటే కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేస్తేనే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ మాటని పరిపూర్ణంగా నమ్మినటువంటి నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో కొత్త హోటల్స్ రావాలి, కొత్త ప్రాంతాల్లో మన పర్యాటక అభివృద్ధి జరగాలి, తద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి ఏకైక ఆలోచనతోటి
మాకు వారు ఒక దిశానిర్దేశం చేయటం, అందులో భాగంగానే టూరిజంకి పారిశ్రామిక హోదానివ్వటం, కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం, వీటి ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయటం, దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇవాళ నెమ్మదిగా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కీలకమైన సమయం. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ అద్భుతంగా ముందుకు వెళ్ళాలంటే దానికి ఇలాంటి ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి. దీని ద్వారా మనకు జరుగుతున్నటువంటి ఏవీలవి మీరందరూ చూశారు. అవి చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం అనేటువంటి మాట మనకు మాత్రమే కాదు, ఆ ఏవీలు చూడడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా అర్థం అవుద్ది. మన గొప్పతనం విశ్వవ్యాప్తం కావాలి అంటే ఈ ఉత్సవాలు చాలా అవసరం. అందుకే విజయవాడలో పెట్టుకున్నా, మచిలీపట్నంలో పెట్టుకున్నా, మనం గండికోట ఉత్సవాలు కడపలో చేసిన, అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేటలో చేసిన, రామచంద్రపురంలో చేసుకున్న, ఇవాళ ఇక్కడ విశాఖ ఉత్సవాలు చేసుకుంటున్నప్పటికీ కూడా వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలని, తద్వారా మనందరం కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చెందడంతో పాటు ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు, మరో పక్కన స్థానిక కళాకారులకు వచ్చేటువంటి గుర్తింపు, అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వరకు ఇందాక స్పీకర్ గారు గౌరవనీయులు వారు చెప్పినట్లుగా చాలా మన సొంత కళల్ని మనం మర్చిపోయాం, మన జానపద కళారూపాలని మనం మర్చిపోయాం. నెమ్మదిగా అవి అంతరించిపోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తుపెట్టి వారిని తీసుకొచ్చి వారి ద్వారా ఈ వేదిక మీద కొన్ని ప్రదర్శనలు చేయిస్తే వారికి ఉపాధి ఉంటుంది. మన పిల్లలకు కూడా ఏంటి మన గొప్పదనం అనేది అర్థం అవుద్ది. మనకున్నటువంటి కళా సాంస్కృతిక ప్రభావం ఏ రకంగా ఉందనేటువంటిది అందరికీ అర్థమవుతుంది. కనుక అలాంటి ఆలోచనలన్నింటి సమ్మిళితమే ఈ ఉత్సవాలు. ఆ సమ్మిళితమైనటువంటి ఆ ఉత్సవాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమెంత ప్రయత్నం చేసినా మీరు ఆదరిస్తేనే అవి సాధ్యపడతాయి, మీరు ఆదరిస్తేనే అవి విజయవంతం అవుతాయి. ఇవాళ విశాఖపట్నంలో జరిగిన, అరకులో జరిగిన, ఇక్కడ అనకాపల్లిలో జరిగినప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా ప్రేక్షకులు మీరందరూ కూడా ఆదరిస్తున్నారు కనుకే ఈ ఉత్సవాలు మరింత ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక పండుగ వాతావరణంలో పెట్టడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అనకాపల్లి. ఏదన్నారు మీరు? ఉత్సవవల్లి, ఉత్సవవల్లి, జై అనకాపల్లి ఉత్సవవల్లి. అనకాపల్లి ఉత్సవవల్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా హోమ్ మినిస్టర్ అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్క మాట మా అమ్మ, ఇప్పుడు గనక నేను గొంతెత్తి మాట్లాడితే నెక్స్ట్ వచ్చే కోకిల